హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ పొన్నగంటి కూరతోటి ఒక పొడి కూర రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా పొన్నగంటి కూర చేసుకుంటుండొచ్చు, బట్ నా స్టైల్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకే, సో దీనికోసము 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని మంచిగా వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళలో నానబెట్టుకుంటాను. వేడి నీళ్ళు ఎందుకు అంటే దీన్ని ప్రెషర్ కుక్ చేస్తలేమండి, ప్యాన్ కుకింగ్ చేస్తాం అందుకని. సో ఈజీగా కుక్ అయిపోవాలని. పెసరపప్పు ఎలానో ఈజీగానే కుక్ అయిపోతుంది, బట్ ఇలా వేడి నీళ్ళల్లో నానబెడితే కుకింగ్ ప్రాసెస్ క్విక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఇంగువ, ఒక 3 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా దంచి వేసుకోవాలండి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పొన్నగంటి కూరని నార్త్లో కూడా చేసుకుంటారండి. అక్కడ గుడారి సాగ్ అని అంటారు దీన్ని. ఓకే, సో ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలాగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. ఇది చక్కగా ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కాస్త పసుపు వేసుకుందాము. అది కూడా వేయించుకున్న తర్వాత ఒక 100 గ్రాములు ఈ పొన్నగంటి కూర నేను శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని దీన్ని సన్నగా చాప్ చేసేసి వేసుకుంటున్నానండి. సో హై ఫ్లేమ్ మీద 1 నిమిషం వేయించుకోవాలి. మీరు ఏ చల్లటి ఇంగ్రీడియంట్ అయినా కుకింగ్ మధ్యలో వేస్తున్నప్పుడు ఫ్లేమ్ హై ఉండాలండి, అదొకటి గుర్తుంచుకోండి. సో తర్వాత ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టుకొని ఆకుకూర మంచిగా మగ్గే వరకు మనము ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఈ టైంలోనే కాస్త ఉప్పు తగినంత వేసుకొని ఇది ఒక 90% కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని మనము ఆకుకూరని మగ్గించుకోవాలండి. ఇదిగోండి 90% ఆకుకూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈ పప్పు ఏదైతే కడిగి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి పెసరపప్పు, అది వేసేసి మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఫ్లేమ్ లో చేసేసి మనము ఈ పప్పు ఉడికించుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో ఇది కూడా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి కొంచెం డ్రై అయిపోయిందంతా. సో ఒక పావు కప్ అంతా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను, సో దట్ ఈ పప్పుకి కొంచెం మాయిశ్చర్ అనేది అందుతుంది అండ్ ఇది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు కూడా 90% ఉడికే వరకు మనము వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చాప్ చేసి వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాతే మీరు టొమాటో వేసుకోండి, ముందే వేస్తే పప్పు తొందరగా ఉడకదు. అలాగే కాస్త ఒక 2 పచ్చిమిరపకాయలు చాప్ చేసి వేసుకున్నాను. ఈ టైంలోనే ఉప్పు కూడా చెక్ చేసుకోండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి వదిలేస్తే మనకి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది ఈ రెసిపీకి, తప్పకుండా వేసి చూడండి. అలాగే ఒక హాఫ్ బత్త నిమ్మరసం వేస్తున్నాను, అంటే 1 టీ స్పూన్ అంతా నిమ్మరసం వేస్తున్నాను. దాంతో దీనికి లైట్ పులుపు, ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి. ఓకే, సో పొన్నగంటి కూరలో వైటమిన్ ఏ అండ్ క్యారోటినాయిడ్స్ ఉంటాయండి. అది మన కంటి చూపుకి చాలా మంచిది, నైట్ బ్లైండ్నెస్ని కూడా అవాయిడ్ చేస్తుంది. సో తప్పకుండా మీ డైట్లో పొన్నగంటి కూరని ఇంక్లూడ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.